పాపా అబద్ధ చెప్పు ఉమ్మంతా పడుతుంది నా మీద. మీరే చెప్పండి. నిజమే కానీ చేపించింది సన్మానం మా ఆయన. అసలు అమ్మకి యాక్టింగ్ నేర్పించింది అన్న. హలో హలో ఏం రాజేశ్వరి ఏం చేస్తున్నావు? ఏం లేదు ఊరికే ఉన్నా. బాగున్నావా పద్దు? బాగున్నా. నేను బాగున్నావా? బాగున్నా. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకోండి. నువ్వెక్కడ బిజీ కదా బాబుతో? లేదు అయినా కూడా ఆంటీది అవార్డు చేస్తున్నారు కదా, చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా. ఆంటీకే కంగ్రాట్స్ చెప్దామని చేద్దాం అనుకోండి ఫోన్. ఏం నీకు చేసినారా? ఏంది సన్మానమా? మేమేం ఆంటీ లాగా ఏమన్నా గ్రేటా మాకు చేయడానికి? నువ్వేం డాక్టర్ కదా. డాక్టర్ ఉన్నా మేమెవరు కనిపించం కదా. ఆంటీని యూట్యూబ్ చేస్తారు, అందరు కనిపిస్తారు. అయినా ఆంటీ గ్రేటే అసలు. సన్మానం చేసినప్పుడు ఫుల్ ఆంటీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. చూసినావా వీడియో? చూసిన. చేపించింది మా ఆయననే. సన్మానమా అంటే నిజం కాదా? నిజమే కానీ చేపించింది సన్మానం మా ఆయన. మనీ ఇచ్చి చేపించినారా? ఓకే ఓకే. అంటే మా ఆయన రిక్వెస్ట్ చేసుకొని మా అత్తయ్య గురించి చెప్పి. ఓకే. అయ్యో పాపం మీ అత్తకి తెలుసా అట్లా చేపించినారని? తెలీదే. తెలిస్తే ఫీల్ అవుతారనే చెప్పలే. అవునవునా, నేను నిజం అనుకున్నాను. ఆంటీదే వర్క్ చూసి చేసినారేమో అనుకున్నా. యాక్చువల్గా వేరే యూట్యూబర్ నేమ్ ఉన్నిందంట, కానీ మా ఆయన రిక్వెస్ట్ చేసుకొని. అయ్యో పాపం ఆంటీ. పాపం ఎందుకే, సన్మానం అయింది కదా. కానీ అది రిక్వెస్ట్ చేసి చేపించినారు కదా. ఆంటీకి చెప్పొద్దంటే పాపం. సరే చెప్పం, పడుకున్నారు ఇప్పుడు. అవునా? ఇంకేం చెప్పాలని? ఏం మళ్ళీ ఈవినింగ్ ఇంకా నువ్వు హాస్పిటల్ నుంచి పోయేది? అవునవును. బాబు బాగున్నాడా? బాగున్నాడు. నేనే పాపం ఆంటీకి కంగ్రాట్స్ చెప్దాం అనుకుంటే. అయినా చెప్పు ఆంటీకి కంగ్రాట్స్ అని, ఏమన్నా గానీ నేను చెప్పినానని. సరేలే చెప్తాను. సరే సరే. ఓకే బాయ్. బాయ్. ఏందో పాప అట్లా చెప్తాందంటే ఏం లేదు. ఏం నీకు మైండ్ ఉందా? మైండ్ ఏమన్నా దొబ్బిద్దా మీ ఇద్దరికి? ఏంది పాప అట్లా చెప్తాను నువ్వు? మీరు మాట్లాడి నాకు సన్మానం చేపించినారా? ఎవరు చెప్పినారు? ఆ పాప చెప్తాంది ఫ్రెండ్తో. నాకేం చెవులు ఏమన్నా వినపడవనుకున్నావా? నీకు వినపడలేదేమో. అస్తమానము అవి ఏమి కుసాలు తినుకుంటూ. యాదరా పాప గుద్దుంది అసలు. ఏం తింటుందా పాప కడుపుకి? అట్లా మా ఆయన రిక్వెస్ట్ చేసి మా ఆయన బంగపోయి వాళ్ళని బతిమలాడి సన్మానం చేపించినామని చెప్తుంది. ఏమి అక్కడ ఏమనుకోల్లా ఆ పాప? నేను అన్ని ఆ పక్క మళ్ళుకొని ఇంటానే ఉన్నాయి. ఏమో నేను పడుకున్నాను అనుకుందేమో. తప్పు కదా. ఎందుకైనాకూడదు? నాది నిజమైనది అబద్ధం చెప్తా తప్పు కదా? ఇది తప్పు వచ్చినప్పుడు అది తప్పులేదా? రెండు తప్పులే కదా. ఏంది తప్పు? ఫస్ట్ నేనా ఆ పిల్లనా? ఏంది కట్ చేస్తావులే? ఏందిలే మీకేమైనా? నాకు బూతులు వస్తాయి, బండ బూతులు. కాదురా, నేను చెప్పిన ఆ పాప ముందు ఆ పాప మంచిగా మాట్లాడుతుంది. ఆంటీకి సన్మానం చేసింటే ఎంత బాగా నేను కంగ్రాచులేషన్ చెప్పాలనుకున్నాను, నేనే ఫోన్ చేయాలనుకున్నాను అని అక్కడ అటువైపు అమ్మాయి మాట్లాడుతుంది.
ఈ పిల్ల ఇన్నం చెప్పింది ఏం చెప్తాను అనుకున్నావు? ఇది ఆ పాపతో ఏం చెప్తాంది? అట్లా కాదే, సన్మానం చేసిండేది కరెక్టే, కానీ ఆ సన్మానం చేసిండేది మా ఆయన చేపించిండేది. మా ఆయన వాళ్ళని బంగకుపోయి చేపించినాడని కూర్చుంది. ఇది నీకెందుకు వినపడదులే, పెళ్ళాం కదా, వినపడదు. మార్చిది నెక్స్ట్ ఏప్రిల్ ఇంకా మస్తు ఉంది. ఇంకా 20 రోజులు ఉంది, 20 రోజుల పైన ఉంది. దేనికి? ఏప్రిల్కి. ఎందుకు ఏప్రిల్లో? ఏప్రిల్లో ఏం చేస్తారు? ఏప్రిల్ ఫుల్ చేస్తారు. అప్పా చెప్తున్నా, పాప ఫ్రెండ్ కాలేజ్ డేస్ ఉన్నప్పటి నుండి ఒక 20-30 రోజుల నుండి ఏప్రిల్ ఫుల్స్ చేసుకుంటారంట. అందుకో వాళ్ళు ఏప్రిల్ ఫుల్ చేసుకుంటారు. లేయిలే ఫస్ట్ జుట్టు బట్టి బీక్తా. నీ తలకాయల ముందే నీ పెళ్ళాను రోజు కూడా జుట్టు పెట్టదు. ఎట్లయితుందిలే, నువ్వు నీ పెళ్ళి 6 నెలలకు ఉంటుంది, నీ పెళ్ళానికి 6 నెలలకు తాళి కడతావు. ఇప్పుడే తాళి కట్టినానని ఊహించుకుంటావా? చెప్పు, ఇప్పుడే తాళి కట్టినట్లయితుంది. తాళి కట్టినప్పుడే తాళి అవుతుంది కదా. ఏంది మాట్లాడేది? గబ్బు లేపినాక, గబ్బు లేపింది మళ్ళీ లేపినాక ఏంది నువ్వు మాట్లాడేదేంది? చెప్పొద్దని చెప్పు బాబీ. మా వాళ్ళు ఎవరో నువ్వు ఎవరో నీ మొగం వాళ్ళకి తెలియదు, వాళ్ళ మొగం నీకు తెలియదు, ఆ పాప నంబర్ నీకు తెలియదు. ఆ పాప అత్త అంటే ఏమైనా నువ్వేమైనా తెలుసా? తెలీదు. అత్త అంటే తెలీదా? ఎట్లా తెలుస్తుంది? ఏంది బాబీ ఇట్లా మాట్లాడతావు? అవసరం లేదు, నువ్వు తిని ఆడ చూసినా తుప్పులేస్తాను నువ్వు. కాదు బాబీ, నీ మైండ్ ఏమన్నా దొబ్బినాదా? ఏమైంది? నేను వాళ్ళ అత్త తెలీదా? ఆ పాపని అట్లా చెప్పొద్దను, నాకు కూడా సాటిస్ఫై ఉండదు. ఏంది పడేస్తారులే, నువ్వు మనిషిని పెట్టుకో, నువ్వు తిని తుప్పులని పక్కన పెట్టేకి. నేనేందనా బాగా నిద్రపోతా అంటే ఈ మహాతల్లి అట్లా ఫోన్లలో పెట్టేసింది బాతాకాని. ఏందే నువ్వు మనుషుల ముందర మోస్తున్నావా? పొద్దుందే బాబీ, కడితే అన్నం తింటావా? చేత్తో వేస్తానమ్మా నేను. ఆడ చూడు బాబీ ఎన్ని వేస్తానో. అంటే నువ్వు నిద్రలో కూడా తినేటట్టున్నావు కదా బాబీ. పోతా అంటారు నాకు అట్లా కుసాలు మంచిది అంటారు ఈ మధ్యన తింటే కొంచెం, అందుకు అట్లా అప్పుడప్పుడు వేస్తా అంటాను. ఎప్పుడన్నా నేను తింటే తలకాయ నొప్పి వస్తుంది అంటావే, మళ్ళీ నీకు రాదా? ఉప్పుతో తింటావు, నేను ఉప్పు లేకపోకుండా తింటా. మేము కూడా అట్లా ఒలుచుకొని తినేది. ఏంది అన్ని తుప్పులన్నీ మిందేస్తాను? ఏమన్నా మెంటలా నీకు? బాబీ నాతో చంపేట్లు తింటావు. ఏంది విష్ణు? దౌడు అదిరేటట్లు కొడతా చూసి చెప్తాను. ఎందుకు మా ఎట్లా మూస్తాను అని ఇంట్లోకి? నీ మీద ఒక్కటి పడితే చెప్పుమా. సోఫాలో కూడా పడతాయి. నువ్వైతే నువ్వు ఉముస్తావురా, ఇటు నుంచి ఆడ కూడా ఉముస్తావు. అయితే గమ్మునుండల్లా. నా మీద పడుకుంటే ఇంట్లో అన్ని ఉముస్తే చీమలు రావా? ఆడనే పడతాయి గట్టుగా, ఆడబడు. బాబీ నువ్వు రోత చేష్టలు చేయొద్దు, గమ్మనుండు. యా టైంలో తినేది కూడా తెలుదా, ఎప్పుడు తినేది కూడా తెలుదా? 24 గంటలు తింటా అంటావు. లే ఏమైంది? నాతో నిద్ర తింటావా? నాకు అవసరం లే. పనుకో, సాయంత్రం ఏం నిద్రపోయినప్పుడు కూడా తింటావా నువ్వు? పద్దు ఏమవుతాయి వాడు చెప్పట్లా. ఏ నీకే కదా. ఏంది విష్ణు, ఆ పక్క ఎందుకు వంస్తావు, ఈ పక్క వంస్తావు? ఏమి సలహా ఇస్తావమ్మా? బుద్ధి లేని మగందాన నీకు చెప్తే చూడు, నాకు బుద్ధి నా చెప్తా నేను కొట్టుకోల్లా. ఎంత బాగా ఇస్తావు సలహా, ఈ పక్క మూసిద్దా ఆ పక్క మూయిలనా? కాసే గాడిదని జడగొట్టేదంటే ఇదే.
రే మా ఆ మెంటల్ చెప్పేకి నువ్వు మెంటల్ నా కొడుకు నేకి ఇంకా ఈ పక్క ఉమ్మిస్తేనేమి ఆ పక్క ఉమ్మిస్తేనేమి అంతేగా ఎవరికైనా నిద్రపోతాండే వాళ్ళ చుట్టూ మూసుకుంటుంటారా? ఆడ ఉమ్ముస్తాడు, ఈ పక్క ఉమ్ముసంటారు. ఆ పక్క మీ ముందర అవుతుంది, ఈ పక్క అయితే మీ వెనకలు అవుతుంది. అయ్యో రామ రామ రామ, ఏందిలే ఇప్పుడు తినేవాడు ఇప్పుడు గురకలు పెడతాడు వీడు. ఒక గిన్నె తెచ్చి పొమ్మ, ఒకటి వెండి గిన్నె తెచ్చి ఉమ్సేకిత్తనా, వెండి గిన్నె తెచ్చి పోటీ ఏందిలే గాలి ఇడుచుకుంటా బేవర్సిన కొడుక, డిస్టర్బ్ చేయొద్దు. సొగిలినా కొడుకున్నట్టున్నావు నువ్వు. నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏంది నన్ను పొద్దాంకులు డిస్టర్బ్ చేస్తానా? అవన్నీ ఉమ్సి ఎవర్రా విజిల్? ఎవరు విజిల్ వేస్తాను? అదే అవి ఎలకలు. లే ఎల్లకలు విజిల్ వేస్తాయారా? అంతేగా నువ్వు వేస్తావారా? విజిల్ వేయకూడదురా. పనుకో. ఏ పాపా అబద్ధ చెప్పు, ఉమ్మంతా పడుతుంది నా మీద. అయ్యో, ఎంగిలే మీరే చెప్పండి. నేను చెప్తా అంటే తింటాడు, ఎంగిలి పడతాడు అడుగు ఉమ్ముస్తా అంటే. విష్ణు అట్లా చెయ్యకూడదు విష్ణు. ఒరే మా వానమ్మత్తు హ్యాపీ మదర్స్ డే మా. గమ్మనుండు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయేమో మదర్స్ డేలు నువ్వు తలుచుకున్నప్పుడు. మొన్న ఉమెన్స్ డే కదా అయిపోయింది అది. అవును, మదర్స్ డే ఎప్పుడు? కదా ఎప్పుడు? తొందరలో. మే 11th. బాగున్నాను. సాగర్ వచ్చినాడు. ఎండలో సార్ స్టేటస్ పెట్టాను. అమ్మకి సన్మానం జరిపించారు కదా. ఓకే అదా ఆ వీడియో చూసిన భలే ఉన్నిందా. నేను మళ్ళీ వీడియో యూట్యూబ్ కి వెళ్ళి వీడియో కూడా చూసిన, ఫుల్ వీడియో. నాకు భలే హ్యాపీ అనిపించింది. అసలు అమ్మకి ఇప్పుడు కాదు, ఎప్పుడో వచ్చింది అలా సన్మానం అనేది, ఎప్పుడో చేసింది అలా. కానీ అంటే జరిగింది వేరే లేవే. ఏంది వేరేది? అంటే మొత్తం అంతా అన్ననే వెనకుండా నడిపించినాడు. అన్నగాని ఊరికే చెప్పొద్దునా. అన్నగాని అమ్మ అసలు అమ్మ యాక్టింగ్, అమ్మ ఎంత బాగా చేస్తారు. ఏంది నువ్వు ఎందో చెప్తాను. లేదు దివిజ, నిజంగానే అన్ననే చేయించినాడు. అక్క కూడా చెప్తాను. లేదుకా, అసలు అమ్మ బాగా చేస్తారు కదకా. నాకు అర్థం కాలేదే ఏం చెప్తాను. రిక్వెస్ట్ చేసుకొని అన్న ఏదో చేసినాడు లేకపోతే అమ్మకి అంతా ఎట్లా వస్తుంది యాక్టింగ్? ఏదో దాని మీద పడి ఏదో చేసి. అవునా? నిజం నువ్వు చెప్పేది నిజం. ఏందా నమ్మేలానే లేదు కదనా, కొంచెం క్లియర్ గా చెప్పు అసలు ఏం జరిగింది. సన్మానం ఏమో అత్తయ్యకే చేసినారు, కానీ చేపించింది విష్ణు. పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా రండి. అన్ననే చేయించినది. అన్నగాని లేకపోతే అవునా? నేను ఇన్ని రోజులు అమ్మ నటనకే వాళ్ళు సన్మానం చేసినారు, అమ్మ గొప్పతనం అట్లా అనుకున్నాను కా. అన్న రిక్వెస్ట్ చేసుకున్నాడు, అత్తయ్య గొప్పతనమే కానీ అన్న రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఓరే దేవుడా, ఏంది షాకింగ్ గా ఉంది కా నాకు. అట్లా ఒకవేళ అవార్డు ఇవ్వాలనుకుంటే అన్న కూడా ఇచ్చిండాలి కదా. అవును కదా, నిజమేనే. అన్నకి ఇచ్చిండాలా, అక్కకు కూడా ఇచ్చిండాలా. అవును, వీళ్ళు ఎవరు చేయలేదా? బ్రహ్మాండంగా చేస్తున్నారు. అమ్మకు ఒకటే ఇవ్వడానికి అన్న ఏదో చేయాల్సి వచ్చింది. వాళ్ళకి చాలా రిక్వెస్ట్లు చేసుకొని ఓయమ్మ వాళ్ళ కింది వరకు కూర్చొని అన్న చేసినాడు. అవును, అంత రిక్వెస్ట్ చేస్తే ఇచ్చినారు. అసలు గ్రేట్ అంతా అన్నదే కదా. అవునక్క, అట్లా ఇప్పుడు దీని ప్రకారం ఆలోచిస్తే అన్నదే కంతా. నేను ఇన్ని రోజులు అమ్మ ఏమో అనుకున్నాను కా. ఏంది కా ఇది, షాకింగ్ అయిపోతుంది నాకు. అన్నగాని లేకపోతే అస్సలు లేదు. అన్న అంటే ఏమంటే రాధికా బ్లాగ్స్ కి బ్యాక్ సపోర్టే కాదు, మెయిన్ పిల్లలు కూడా అన్ననే. అంటే ఫుల్ వెనక ముందు అంతా ఉండి నడిపించింది అన్ననే. పక్కన డైరెక్టర్
ప్రొడ్యూసర్, ఎడిటర్ అన్నీ. నేను చెప్తాను కదా, అన్నగాని లేకపోతే అసలు వేస్ట్. అసలు సన్మానమే మా అత్తయ్యకే జరిగింది దివిజ, కాకపోతే కానీ వెనకుండేది బయట ఎవరికి తెలుసు కదా అక్క. అన్ననే ఏమో అసలు. కానీ కూడా ఒక పక్క నాకు బాధ అనిపిస్తుంది, అమ్మకి కదా, అమ్మదే కదా గ్రేట్నెస్ అని ఇన్ని రోజులు అనుకుంటా అన్నాము. అంతా అత్తయ్యదే దివిజ. అమ్మ యాక్టింగ్ బానే ఉంటుంది, కాకపోతే ఏమంటే అన్న లేకపోతే అన్న, అవునవును, అన్న లేకపోతే ఇంత దూరం అయ్యిండేది కాదు. అంతే, అన్ననే. నాకు తెలిసి నేను చెప్తాను. అయ్యో ఏందినా, నాకేం ఇంత షాకింగ్ ఇస్తున్నారు మీరు? నిజంగా దివ్య, దేవుడా. అవునా, అప్పుడు అన్నకు కూడా సన్మానం చేయాలైతే, అన్నకి అక్కకి చేయాలి. ఉమెన్స్ డే కదా దివిజ, అందుకే అత్తయ్యతో. అంతే అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది, దాని ప్రకారం చెప్పాలంటే అన్ననే గ్రేట్. అన్నదే మెయిన్ ఆడ అసలు అట్లా తీసుకుంటే. అవును, కరెక్ట్. వెనకుండి నడిపించినారు, మళ్ళీ రిక్వెస్ట్ చేసి సన్మానం వచ్చేలా చేసినారంటే ఇంకేముంది నా, ఇంకా అసలు అంతా అన్నదే మొత్తం. అసలు అమ్మకి యాక్టింగ్ నేర్పించింది అన్న. అవునా? 4-5 రోజులు తోమితే అట్లా ఆమె అట్లా తయారైందంట. ఏంది నా నువ్వు ఇట్లా చెప్తావు నువ్వు? దేవుడా, పాపం ఎవరు సన్మానం చేయలేదని అన్న రిక్వెస్ట్ చేసుకొని అన్ని ఫేక్ సన్మానాలు అవును లెక్క వింటాంటాము, డబ్బులు ఇచ్చి చేయించడము, మళ్ళా కొంచెం మనకు తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పి చేయించడం అట్లా నాకా? ఏందబ్బా, కాదు నా మొన్న నేను స్టేటస్ చూసి అమ్మకి జరిగింది అని ఎంత సంతోషపడినాను, సంబరపడిపోయినాను. ఏం నా ఇట్లా విషయాలు చెప్తా అంటే నాకు బాధ అవుతాన్నా. అంటే ఇప్పుడు అన్నకి ఎప్పుడో వచ్చిండాల, అన్నకి రావాల్సిండేది. అసలు ఇప్పుడు పేరుకి అది అమ్మకే గానీ అది నిజానికి అన్నకే వచ్చింది. అన్నకి వచ్చింది. ఏందో అన్ని షాకింగ్. అప్పుడప్పుడు ఇలాంటివి తెలుసుకుంటూ ఉంటే షాకింగ్ అవుతా ఉంటుంది, తప్పదు. యాక్టింగ్ నేర్పించిన గురువు దైవం. 4 రోజులు తోమితే యాక్టింగ్ అట్లా వచ్చింది. నేను అమ్మకి యాక్చువల్ గా వీరాభిమాని, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు నా. అభిమానం అనేది ఎప్పటికి ఉంటుంది నా, కానీ అన్నదే కదా గొప్పతనం. అవునవును, అంతే. ఇంకా మీదటి నుంచి ఇంకా ఎవరికి టాలెంట్ ఉంది అనేది ఇంకా తెలుసుకోవాలా, వాళ్ళని అభిమానించాలా. కానీ యాక్టింగ్ అత్తయ్యదే కదా దివిజ. అవునక్క, యాక్టింగ్ అన్ననే కదా. సరే, ఓకే దివిజ, ఓకే బాయ్ దివిజ. సరేనా? సరే. మాకని గుర్తు పెట్టుకో, అది అమ్మది కాదు అన్నదే మెయిన్. అన్ననే హైలైట్. అవును, విష్ణు అన్న హైలైట్. ఓకే సర్లే దివిజ. వాళ్ళు అనుకుంటారు నాన్ని పిల్లనేమన్నా తోమి 4 రోజులు తోమి పెడితే రియల్ యాక్టింగ్ కి నువ్వు గబ్బులు ఎత్తానవా, బ్రెస్టులు ఎత్తానవా నీ ఫ్రెండ్ దగ్గర? నీ ఎవరాడా? ఆమె కూడా ఏడన్నా డ్రామాలో బాగా డ్రామాలు వేస్తుందా? దుబ్బకడు పగల కొడితే నీ కడుపులో ఎలకలన్నీ బయటకు రావాలి. ఏప్రిల్ ఫుల్ నమ్మేసావా? అత్త యాక్టింగే కదా అన్నట్లు ఉంది. మళ్ళా ఏం లేదు, విష్ణు అంతా వెనుకుండి జరిపించినాడా? నాకు పక్కన ఎదురుగా మక్కన ముక్కన ఉండి నన్ను దిద్ది నేర్పించాడు యాక్టింగ్. రోడ్లో చెప్తా కొట్టి ఇంట్లో వచ్చి కాలు పట్టుకున్నట్లుంది మీ పద్ధతి. ఏప్రిల్ ఫూల్ నోరు మోయే కొడతట్లే ఎగిచ్చి ఊరికే పొగుడుతున్నారు. నమ్మవు అంతా నీకు ఇవ్వాల్సిందంట. ఊరికే పొగుడుతున్నారు ఏప్రిల్ ఫూల్. నీకు ఇవ్వాల్సిందంట, నాకు ఇచ్చినారంట. ఉమెన్స్ డేకి నీ వెనకాల పిల్లక కట్ చేస్తా.
ఏమనుకుంటున్నావు రాధా అంటే సన్మానం అని పుట్టిస్తారా? ఇదంతా రికమెండేషన్ తో జరిగిందని చెప్తారా? వీటారంటమ్మా నేనైతే ఎట్లా అనుకుంటా తెలుసా ఇప్పుడు నేను చేసా నాకు లేకున్నా నీకు చేసినా నేను బాధపడినా, కానీ అట్లా చెప్తే నాకు ఎంత బాధ అవుతుంది. రికమెండేషన్ తో నువ్వు వెనక ఉండి దొబ్బి దొబ్బి వాళ్ళకి తోమి వాళ్ళకి చెప్పి మా అమ్మ ఇంతవరకు ఒక సన్మానం కూడా లేదు, మా అమ్మకి సన్మానం లే, మా అమ్మకి సన్మానం అంటే ఇష్టము. మళ్ళా మీరు అమ్మ లేకుంటే నువ్వు లేవు అన్నాను. వద్దు యాక్టింగ్ వద్దు అని చెప్తే మనసు ఎంత బాధ అవుతుంది చెప్పు. అది యాక్చువల్గా ఏప్రిల్ 1 వస్తుంది కదా. ఏప్రిల్ 1 ఇంకో నెల ఉంది. ఏప్రిల్ 1కి నెల ఉందా? 20 రోజులు ఉంది కరెక్ట్ గా. మళ్ళీ ఇప్పటి నుండి చేస్తా అంటే ఎవరు 20 రోజుల ముందు ఎవరు చేసుకోరు. ఇప్పటి నుండి చేస్తా అంటే అప్పటికి సక్సెస్ అవుతాయి. ఎవరు చేసుకోరు లేప 20 రోజుల ముందు పిచ్చోళ్ళు చేసుకోరు. సరేలే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. లేదు అమ్మదే మెయిన్ అని చెప్పిస్తున్నా. ఏమి యాలప్ప చెప్పు దెబ్బలు తిన్నాక మళ్ళా వద్దులు అంటే అవేమన్నా వెనక్కిపోతాయా? అన్న మాటలు వెనక్కిపోతాయా? చెప్పిన మాటలు వెనక్కిపోతాయా? ఎట్లా కప్పు లేపినారు బ్రష్ లేపినారు ఇంకా మళ్ళా ఏంది ఆడ లేపే అవసరం లేదు. మీకు నమస్కారం అప్ప. ఇంకా ఎంతమందితో అనిపిస్తారు అనిపింది. ఒకటి చెప్తున్నా నీకు గుర్తు పెట్టుకో ఎప్పుడైనా. లేదు నేను చాలా హట్ అయినా, నన్ను మాట్లాడించద్దండి. నీకు ఒకటి చెప్తా, ఒంటరిగా ఫీల్ కానివ్వండి. చెప్పేది నీకు ఒకటి చెప్తా గుర్తు పెట్టుకో. ఇప్పుడు ఆకాశం మీద చూసి నువ్వు అని ఉమిస్తే ఆకాశం మీద పడుతుందా ఎవరి మీద పడుతుంది? మీద పడుతుంది. దానికి దీనికి ఏం సంబంధము? అట్లా నువ్వు ఆకాశం లాంటి దాని నువ్వు నింది చూసి మేము కామెడీ చేసినా గానీ మా మీదకి రిటర్న్ వస్తుంది. నువ్వు ఆకాశం లాంటి దాని చాలా మేధావి లేదా? థ్యాంక్స్ మా. నువ్వు కూడా ఒప్పుకుంటాను, నువ్వు కూడా ఒప్పుకుంటానంటున్నావు. అంటే ఇదంతా డ్రామా మొత్తము జరుపుతా ఉండేదే డైరెక్టర్ నువ్వే అన్నమాట. దీనికంతా డైరెక్టర్ నువ్వే. అంతేగా? నిజంగా అంటేనే నువ్వే గ్రేట్ ప్రొడక్ట్స్. అది ఏప్రిల్ ఫూల్ కి అట్లా తమాషా చెప్పినా. ఏప్రిల్ ఫూల్ చూద్దాము, 20 రోజుల ముందే ఊరు చేయరు. చూద్దాం నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని తమాషా చెప్పినాం. నిజంగా చెప్పు ఏం రియాక్షన్ ఎట్లన్నా పోనీ వాళ్ళు మాట్లాడిందే మాటలు వాళ్ళు ఏదో మంచిగా మాట్లాడాలని అందరిని గబ్బు లేపి చెన్నంగి. వాళ్ళు కూడా ఫేకే, ఊరికే అట్లా తమాషకే. వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పొద్దు, బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు కూడా నిజమే, వాళ్ళకు ఏమన్నారు నిజం తెలుసుకున్నారు అని. మన నిజమేంది నువ్వే కదా. మాయా వద్దు, నిజము తెలుసుకున్నారు అని బల్లెడుస్తాడు మాటలు. గడార్లు గాలి పోతే ఏకులు పట్టుకొని అలవాడు అన్నట్లుంది నా పరిస్థితి ఇప్పుడు. సాయంత్రం అయింది అసురసంధి వేళల్లో గడార్లు ఇడుస్తాడు మాటలు. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పాను. ఓకేనా? నేను చెప్తే నమ్ముతావా? పోనీ నువ్వన్నా నేను చెప్తే నమ్ముతావా? నమ్మేటట్లు లేదులే బాబీ. నిజంగా అంటేనే అది నీకు వచ్చిన సన్మానమే, నేనేం చేసింది ఏమీ లేదు. అంతా ఆడంతా బుక్ అయిపోయినాక నేనేం. అందుకే కదా నీకు పెద్ద సామెత ఇచ్చిన, ఆకాశం చూసి బుక్ అని మూసుకుంటే ఏర్పడుతుంది. వద్దులే బాబీ, మన మొఖం మీదే పడుతుంది. నువ్వు నమ్మకుంటే నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనట్లా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు దేనికి తరంగారు. ఇప్పుడు నువ్వంతకు ఇప్పుడు నన్నున్నారు, నన్ను 4 మంది వచ్చి నన్ను అన్నా నేనేమనుకుంటా, నా గురించి నాకు తెలుసు అనుకో, నేను పట్టించుకోను. నిన్ను అంటానా? నేను కూడా పట్టించుకోను, కానీ కన్నీళ్ళు కారుతున్నాయి. నాకెందుకు కారుతాయి కన్నీళ్ళు? ముక్కులో చీమిటి కారుతుంది. ఎందుకు? నా ముక్కులో చీమిటే రాదు కాదురా. నేనైనా ఏం పట్టించుకోను, కానీ వీళ్ళు మరి అంత హీనంగా చెప్తున్నారని. బాబీ నేను ఒకటి అడుగుతాను బాబీ, ఒకటి అడుగుతాను చెప్పు నిజము. 2 అడుగు. 2 అడుగు కాదు, ఇదే వీళ్ళెందుకు బాబీ అట్లా చెప్పినారు? నిజమా? తమాషకి నిన్ను ఆట పట్టించేకి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో చూసేకి చెప్పినారు అంతే. ఇంతకు నా సన్మానం నిజమే కదా? నీకు తెలుసు కదా. నాకేం తెలుసులేనా, నాకు తెలుసు, నా మనసుకు తెలుసు, ఆడ వాతావరణం తెలుసు నాకు. నీకు తెలుసు అది రియల్ కాదని అప్పుడు ఆ వాతావరణమే చెప్తుంది. కానీ నువ్వు చెప్తే నాకు కొంచెం నిజమే కదా. మళ్ళీ ఎందుకు అట్లా చెప్పినారు? లోకల్ కాకులు సవలకు చెప్తా అంటారు, మనం పట్టించుకోకూడదు. అంటే ఇప్పుడు వాళ్ళ కాకులా? నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా.
ఇది దుబ్బకాకి సన్నకాకి బొక్కకాకి తిక్కబోకాకి పైన తిరుగుతా ఉంటుంది పైన తిక్కబోకి కాకి పైన తిరుగుతా ఉంటుంది నిన్ను నువ్వు నా ముందర ఉన్నావు అమ్మా దేవుడా ఇదేంటి నాయన వాళ్ళు అనుకుంటే నన్ను నా మీద పడతావు నువ్వు ఎట్లా వాడు తెలుసా తెలీదు పొయ్యిలో పెడితే పంతలో వస్తావు నువ్వు అమ్మా నీళ్ళతవా నాకేం అవసరం లేదులే మా సొరంగం లాంటి నువ్వు అంతమంది ముందర నీకు సన్మానం చేసినారు అది ఫేక్ సన్మానం అని నువ్వు ఎట్లా అనుకుంటావు నేనేం అనుకోలే మళ్ళీ వాళ్ళు ఏదో ఒకరితో చెప్తే గబ్బులు చెప్తున్నారు అని ఏం మనసులో పెట్టుకున్నారు ఏదో చూద్దాం నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు నీకేమైనా నీకు కూడా రాలేదని ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఏమో మళ్ళీ తెలియదు నాకు అంటే అది కూడా ఉండొచ్చు ఏమంటే అది నీదే కదా ఎవరిదో అయినట్టు చెప్తాను నువ్వు చాలా ఉన్నావే అట్లేం లేదు మా మీకు వచ్చింది మీకు వస్తే అన్నకు వచ్చినట్టు అన్నకు వస్తే మీకు వచ్చినట్టుగా టోటల్ గా మీకు నువ్వు ఆ రోజు కాదు నీకు సన్మానం వచ్చే రోజు ఎలక్కు నూనె పట్టించి ఎలక్కను పట్టుకునే పోతే ఎట్లుంటుందో అట్లుంది ఇప్పుడు నీ పరిస్థితి మీకు వచ్చింది అన్నకు వచ్చినట్టు అంతే నాకు వాడికి వస్తే నాకు కూడా వచ్చినట్లే అంతే మొత్తానికి అన్నకు వచ్చినట్టే నాకు వస్తే అమ్మ అందరికి వచ్చినట్లే అంటే ఇప్పుడు అన్నకు వచ్చినట్టు మనందరికి వచ్చినట్లే ఓకే మీ టైప్ కాదు నేను మళ్ళీ ఏంది సైడ్ ఇట్లా అంటాను అంటే బాగుంది మళ్ళా నువ్వు రాత్రి మేమందరం పోయినాక బోర్ల పడుకొని ఏడ్చేది అవన్నీ దయచేసి చేయొద్దు ఎందుకు ఏడుస్తా బాబీ నీకేం మెంటల్ అట్లా చెప్తావన్నీ తక్కువ మాటలన్నీ ముందు చెప్తాను మళ్ళీ అట్లాంటి నేనే చెప్తా సాయంత్రం అవుతుంది లేచి అట్లా మొగం కడుక్కోపా